తాజాగా విడుదలైన బన్నీ మూవీ డీజే గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ జరిగిపోతోంది. ఎవరికి వాళ్లు కామెంట్లతో కుమ్మేసుకుంటున్నారు. నిజానికి ఈ మూవీ రిలీజ్కి ముందే భారీ ఫైట్కి దారితీసింది. బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచేలా ఉందని పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే అలాంటి డైలాగులను ఎడిట్ చేసి ఈ మూవీని రిలీజ్ చేశారు. భారీ ఎత్తున విడుదలైన మూవీ బన్నీ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే మ్యూజిక్తో భారీ హిట్ దిశగా వెళ్లిపోతోంది. అయితే ఇంతలోనే మరో వివాదం సోషల్ మీడియాకెక్కింది. అదేంటంటే ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ సీన్లో బికినీతో దర్శనమివ్వడమే. అది కూడా ఓ 2 సెకన్లో 3 సెకన్లో కాదు, దాదాపు 2 నిమిషాల సేపు ఆమె వాటర్లోంచి బికినీతోనే నడుచుకుంటూ వచ్చే సీన్ అద్దిరిపోతుంది. కెమెరా మొత్తం హెగ్డే శరీరాన్ని అలా చుట్టేసి ఇలా మనకు చూపించేసింది. ఇప్పుడు ఈ సీన్ మీదే దుమారం రేగుతోంది. హెగ్డే స్విమ్మింగ్ పూల్ నుంచి బికినీతో బయటికి వస్తున్న సీన్ను నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఈ సన్నివేశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి మరీ ఇంత బోల్డ్ గా చూపిస్తారా అంటూ కొంతమంది మండిపడుతుండగా, సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఈ ఒక్క సన్నివేశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం తగదని మరికొంతమంది నెటిజన్లు వెనకేసుకొస్తున్నారు. మొత్తానికి బికినీ సీన్ అదిరిందని ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఇలా కూడా డీజే పాపులర్ అయిపోతుందన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.